చేసిన నేను అనుకున్నా కాబట్టి శిక్ష అనుభవించినానా నాని కొట్టాలా నా దగ్గరికి రండి నేను నా దగ్గరికి పోతాను నాకు అసలు వద్దానా ఎందుకంటే నేను బతకాలనుకుంటున్నా నేను వాళ్ళు కొట్టినందుకు ఇప్పుడు మళ్ళీ నువ్వు వాళ్ళ మీద పగ తీసుకోమని అట్లాంటి ఏం లేవన్నా ఎందుకంటే వాడు కూడా నా ఫ్రెండే అన్నా ఎవరైతే నేను కొట్టిరో నీ ముంగట నిలబడ్డాడు వాడు నేను హక్ చేసుకుంటావు కొడతావా అంటే ఏం చేసుకుంటానా దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యి అందించి స్నేహం. హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు పరేషన్ టాక్స్. ఇదేందంటే తెలుసుగా మన నల్లగుట్ట శరత్. ఇదేందంటే చాలా మంది ఎన్నో ఇంటర్వ్యూస్ తీసుకున్నారు, కరెక్ట్ ఇంటర్వ్యూ ఎవరు తీసుకోలేదు. సో దానివల్ల నేను ఇక్కడ వచ్చిన అసలు శరత్ ప్లాన్స్ ఏంది, అసలు ఫ్యూచర్ ఏంది, పాస్ట్ ఏంది, ప్రెసెంట్ ఏంది మొత్తం తెలుసుకుందామని వచ్చిన బ్రో. ఇప్పుడు ఏం తెలుసా బ్రో, ఇప్పుడు నీకు లొల్లు అయిపోయింది కదా బ్రో, దాంట్లో నీ తప్పు లేదు. నువ్వు కొట్టినావు అని చెప్పారు. నువ్వు కొట్టినావా దాంట్లో? అంటే నేను ఎక్కువ అంటే కొట్టుడు కాదన్నా, నేను ఇట్లా చేసింది కదా అని తప్ప. అంటే వాడు రిటర్న్ అయిన నా మీద కాబట్టి నేను కొట్టడం అయిందని అంటే అంత గలీజ్ కలిపి కొట్టలే, 2 దెబ్బలేమో వేసిన. నాకు తెలిసిన స్టోరీ అయితే ఏం తెలుసా బ్రో, దాంట్లో నీ తప్పు లేదు, 1% నీ తప్పు లేదు, మనది 1% తప్పు లేదు. మనడు అనుకోకుండా దాని లోపల పోయిండు, అనుకోకుండానే వెళ్ళినావు కదా, అనుకోకుండా పోయిండు, రిటర్నే వచ్చింది తప్ప మనోడు కావాల్సుకొని చేసిందైతే లేదు. ఆడ తీసుకొని అందరితో కొట్టియాలని చెప్పి అయితే లేదు, కానీ ఏంటంటే అనుకోకుండా అయిపోయింది అది. సరే ఇప్పుడు మరి మీరు జైలుకి వెళ్ళారు కదా బ్రో, జైలుకి వెళ్ళి బయటికి వచ్చిన తర్వాత నువ్వు ఎట్లా ఫీల్ అయినావు? మరి నా ఏం ఫీల్ అవుతానా, నేను చేయని తప్పు కూడా నేను జైలుకి వెళ్ళేసి వచ్చిన. ఎందుకంటే నేను తప్పు చేసిన నేను అనుకున్నా కాబట్టి శిక్ష అనుభవించినానా. కొట్టడం తప్పే, ఎందుకంటే వాడు చేసిన తప్పు వాళ్ళు గుర్తుపడతలేరు, వాడిని కొట్టిరు అది ఇది అని అంటారు. ఒక ఆడపిల్ల గురించి న్యాయం చేయబోయి అన్యాయం అయిపోయినాను అంతే. 100% అది. ఇదేంటంటే నువ్వు జైలు వేసి వచ్చినావు కదా బ్రో, ఇప్పుడు దానికి మన ఏమంటాం బాధపడుతున్నావా లేకపోతే ఇంకా కంటిన్యూ చేద్దాం? ఫుల్ బాధపడుతున్నా, ఎందుకంటే నేను ఫస్ట్ టైం నేను పిఎస్కే వెళ్ళాను. ఇంతవరకు ఏదైనా పెట్టి కేసు ఉందా? ఏం లేదండి, ఒక్క పెట్టి కేసు కాదు కదా, ఒక్క కొట్లాట కేసు కూడా లేదు మీద. ఫస్ట్ టైం నాకు పిఎస్కి పోవడం అయింది, జైలుకి పోవడం అయింది. నేను నిజంగా ఒక మాట చెప్తున్నా బ్రో, నా గుండె నాకు ఎట్లా ఉందంటే కుల్లం చెప్తున్నా నీకు, ఇంతకుముందు కూడా చెప్పాలి కదా. ఇప్పుడు మనకి చిలకడ నువ్వు రెగ్యులర్ వస్తుంటావు కదా, చిలకడలో మనల్ని దాదాపు ఒక 20-30 సార్లు చూసింటావు బ్రో. మనోడు ఏంది అప్పుడు ఒక 2 years బ్యాక్ ఎట్లుండేను ఆ ఇంటికి వెళ్ళి మనం చూసి నేను అనుకుంటుంటారు మనోడు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు, ఎందుకు ఇట్లా ఉంటాడు అని చెప్పి అనుకున్నా. మళ్ళీ డే బై డే కొన్ని డేస్ ఒక 2 years తర్వాత మంచిగా అయిండు. ఇప్పుడు ఏంటంటే మంచి నీట్ గా అయిపోయినావు బ్రో. ఎట్లా అంటే నీది నువ్వు వండుకుంటా, ఎవరి దగ్గర పోకుండా. ఇప్పుడు నీకైతే ప్యాడ్, మనోడు బ్యాండ్ కొట్టుడు కంటే ఇంకా ప్యాడ్ కొడుతున్నాడు. ప్యాడ్ లో మనకు మంచి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ప్యాడ్ కొడుతున్నావు, ప్యాడ్ లో మంచి లైఫ్ చేసుకుంటున్నావు కదా నువ్వు. ప్యాడ్ లో మంచి లైఫ్ చేసుకుంటాడు. మనోడు ఏంటంటే సపరేట్ గా ఉందాం అనుకుంటున్నావు, ఇప్పుడు ఏంటంటే ఎదుగుదామని అనుకుంటున్నావు కదా. ఇప్పుడు జైలుకి వెళ్ళినావు కదా, మళ్ళీ నీకు అటు పోయే ఛాన్సెస్ ఉన్నాయి నీకు. అన్నా నాకు అసలు నేను ఇట్లా పగలు పెట్టుకోవాలా, నేను అని కొట్టాలా, ఈ నాని కొట్టాలా, నా దగ్గరికి రండి నేను నా దగ్గరికి పోతాను నాకు అసలు వద్దానా ఎందుకంటే నేను బతకాలనుకుంటున్నా నేను. నాది నేను చూసుకోవాలి, మా మమ్మీని, మా డాడీని, మా తమ్ముని మంచి చూసుకోవాలంతే. అమ్మ మాటిది కన్నా నీ కొరకు జన్మమన్నది. నాకు ఈ పగలు వాడు కొట్టినని చెప్పి నేను బి కొడతారా పోయి గ్యాంగ్ వేసుకొని పోయి ఆయన ఇంటికాడికి పోయి అని కొడదామని నాకు అసలు బుద్ధిలే లేవన్నా, అట్లాంటి ఆలోచన లేదు నాకు అసలు. మా ఇంటి దగ్గరకు వచ్చినా సరే మనోడు వస్తాడా రోడ్డు మీద ఎవ్వని కలవాడు, డైరెక్ట్ ఆ ఏరియాకి ఏదైతే ఏరియా ఉందో ఆ ఏరియా పోతాడు, ఆడ కలిసాడు, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతూనే ఉంటాడు ఇంటికి. ఎక్కడ కూడా ఎవరితో మాట్లాడు ఇంటర్ చూడలే బ్రో నేను అది. కానీ ఏంటంటే ఇంకోటి ఏంటంటే నీ మీద చాలా ఫేక్ వస్తున్నాయి బ్రో. నాకు అందుకనే మెయిన్ రీజన్ వచ్చింది అదే, నీకు రాహుల్ సిప్లి నుంచి ఫోన్ చేసినట్టుగా నాకు కాల్ చేయాలన్నా, నాకు అన్ని తెలుసు, అన్ని ఫేక్. నేను చెప్తా నీకు ఒక్కొక్కటి చెప్తే నీకు షాక్ అవుతుంటాను. సో రాహుల్ సిప్లి నుంచి ఫోన్ చేయలేదు, నీకు డైరెక్ట్ యూవీ క్రియేషన్స్ నుంచి కాల్ వచ్చిందా? యూవీ క్రియేషన్స్ నుంచి కాల్ వచ్చింది, కానీ ప్రభాస్ నుంచి కాల్ వచ్చిందా? కొంతమంది డైరెక్ట్ ప్రభాస్ అంటే ఇలా ఫోన్ చేసిందట. రాలేనా, ఎందుకంటే నేను ప్రభాస్ అన్న డైరెక్ట్ ఫ్యాన్ అన్నా.
పిచ్చి ప్రభాస్ అని అంటే పబ్లిక్ ఏంటంటే ప్రభాస్ అన్న ఫోన్ చేసింది అది ఇది అని తప్పు మాట్లాడుతారు. నాకు కాల్ రాలే బ్రదర్, యూవీ క్రియేషన్ నుంచి కాల్ వచ్చింది, నేను పోవడం అయింది, అక్కడ ఆడిషన్స్ అని అన్నారు, 18 నుంచి షూటింగ్ కూడా ఉండే, అది మళ్ళా కాల్ చేస్తా అన్నారు, ఇట్లా అయిపోయింది డ్యామేజ్. ఇప్పుడు వాళ్ళు నిన్ను కొట్టారు కదా బ్రో, వాళ్ళు కొట్టినందుకు ఇప్పుడు మళ్ళీ నువ్వు వాళ్ళ మీద పగ తీసుకోమని అట్లాంటి ఏం లేవన్నా, ఎందుకంటే వాడు కూడా నా ఫ్రెండే అన్నా, ఒక్క దగ్గర తిరిగినాం, ఒక్క దగ్గర తిన్నాం. అంటే మీకు ఫ్రెండ్షిప్ వాల్యూ ఉందన్న? నేను ఫ్రెండ్షిప్ వాల్యూ ఇస్తాను. ఒక ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ గురించి నేను పోయి తప్పు అయిపోయింది అన్న. వాడి మీద నాకు ఇప్పటికి కాదన్న, ఇప్పటికి పగబి ఉండదు. మనం చూస్తాం మనకి ఇంత ఇగో ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంతగానం కొట్టిన తర్వాత కూడా ఒక దోస్త్ అయినా సరే జర్రన కోపం ఉంటది, మనకైతే 1% కోపం లేదు. ఎందుకంటే ఫ్రెండ్షిప్ పగ లేదన్న మీద. నువ్వు ఇప్పటికి నీ ముంగడు వచ్చి ఎవరైతే నేను కొట్టిరో నీ ముంగట నిలబడ్డాడు, వాడు నేను హగ్ చేసుకుంటావు కొడతావా అంటే ఏం చేస్తావు? హగ్ చేసుకుంటానా. దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యి అందించి. అంతేనా? ఎందుకంటే ఆ టైంలో తప్పు చేసిండు. ఒక ఫ్రెండ్ గా నేను చెప్పే బాధ్యత నాది. నేను కొడుతుండొచ్చు, ఓ 4 దెబ్బలు కొట్టి నచ్చ చెప్పుదామని నేనుండే. నా ఫ్రెండ్ నా మాట వింటాడని నాకు ఒకటి ఉండే, అది జర పెద్దగా అయిపోయిందన్న ఇన్స్టెంట్. అది నేను ఎక్కువ అని కొట్టలే. అసలు నువ్వు అనుకోని కూడా అనుకోలేదు, అసలు చేద్దామని చెప్పి మనడు అనుకోని కూడా యాక్చువల్లీ ఎవరి దగ్గరికి పోనా. నాకు తెలుసు బ్రో, నాకు తెలుసు, చెప్తున్నా. మనడు ఇవ్వని జోలికి పోడు. మనం ఏంటంటే చూడడానికి అట్లా కనిపిస్తుండొచ్చు కానీ నిజంగా చెప్తున్నా ఆటతోనైతే చాలా మంచోడు మనోడు. నేను ఎవరి దగ్గరికి పోను, కొట్లాడాలలో పోను, ఎవరితో గెలికించుకోను, నా దగ్గరికి పోని రాకపోయా అంట. నేను కొట్లాడేది ఇక్కడ ఉంటాను నేను. అసలు నాకు ఇట్లా అది అంతే అన్న. ఇక అది కిస్మత్ బ్రో, ఇక ఏం చేయలేవు. ఇక నువ్వు ఏంటంటే ఇప్పుడు సుఖీబో ట్రెండింగ్ అయింది కదా బ్రో, ఆ ట్రెండింగ్ అనేందుకు నువ్వు ఫుల్ ఖుష్ అన్న. ఒక వైపు ఖుషి అన్న, బాధ ఏం లేదు నాకు. ఖుషి ఇప్పటి కూడా ఏం బాధ లేదు. ఇప్పుడు ఇదైనా సరే కానీ ఒకటి నువ్వు మాత్రం ఫ్యూచర్ లా మళ్ళీ గొడవలకే పోతావా, లేకపోతే గొడవలు వద్దనుకున్నా? నీకు ఇప్పుడు చెప్తున్నా, నువ్వు ఒక 1 year 2 years 10 years తర్వాత కూడా రా, డాన్స్ చేసే తర్వాత మళ్ళీ గొడవలలో పోయింది అనుకో, నాకు ఇజ్జతే లేదు. నేను ఏ గొడవలలో పోను, నాది నేను చూసుకుంటాను. మా మమ్మీని, మా డాడీని, మా తమ్ముడిని మంచిగా చూసుకోవాలి. నేను ఒక షాప్ పెట్టుకోవాలి, టాటూ స్టూడియో, బట్టలు వేసుకుందామని నేను ఫిక్స్ అయిపోయినా. ఏ గొడవలలో పోను, అసలు ఏం చేయలేదు. ఫ్యూచర్ ప్లాన్ టాటోస్ అన్న. నాకు టాటోస్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. అట్లా నేను బ్యాండ్ ఫీల్డ్ కూడా వదిలేను నేను, ఎందుకంటే సరస్వతి అంత ఈజీగా వాళ్ళకి రాదు. కొన్ని కోట్ల బిల్డింగ్లు కట్టి ఉండొచ్చు కానీ సరస్వతి అంత ఈజీగా రాదు. ప్యాడ్ కూడా ప్లే చేస్తా, ఏదో ప్లే చేస్తా. నాకైతే నేను బతకనికి, మా ఇంట్లో నన్ను బతికించడానికి, అంటే మా ఇంట్లో నేను సాదుకోవాలా, మా ఇంట్లో నేను చూసుకోవాలా. టాటూ స్టూడియో, బట్టలు వేసుకుందామని ఫిక్స్ అయినాను. మీ డాడీ ఏం చేస్తుంటారు? డాడీ కార్పెంటర్ వర్క్ చేస్తాను. మమ్మీ జీవాడి ఆఫీస్ లో ల్యాబ్ లో వర్క్ చేస్తాడు. తమ్ముడు మార్కెటింగ్ చేస్తాడు. చెల్లె ఎవరన్నా ఉన్నారా? చెల్లెలు లేరానే బాధ అన్న నాకు. చెల్లెలు లేరు కాబట్టి అంత సెంటిమెంట్ తో అంత పెద్ద లొల్లి. ఆ చిన్న ఎవరిదో అది, అంటే మీ ఫ్రెండ్దే, బట్ నువ్వు అనుకుంటే నువ్వు వద్దు అనుకోవచ్చు, నువ్వు ఆ లొల్లిలలో పోకుండా సైలెంట్ గా ఉండొచ్చు. కానీ ఏమైపోయింది ఆడ మొత్తం నీ రెడ్ రిలేషన్ కంటే ఎక్కువ అన్న. రాఖీ కట్టిన చెల్లెని ఇప్పటి వరకు మీ అందరూ అనుకుంటారు ఇంకా కొన్ని వీడియోలు పెట్టేసి 2 నిమిషాలు కొట్టినందుకే ఇట్లా చేస్తున్నావు అని అంతసేపు కొట్టిరు అని చెప్పి. నా ఫ్రెండ్ భయ, నేను కొట్టుకుంటా, దగ్గర తీసుకుంటాం, ఇలా కొట్టుకుంటాం, రేపు ఒకటైతాం. కానీ మీరు ఇంత తప్పుగా మాట్లాడుకుంటా ఒక ఆడపిల్ల గురించి న్యాయం చేద్దామని నేను పోతే తప్పు అయిపోయింది అది. కానీ ఇప్పుడు పెడుతున్నా అని నాకు పగనే లేదు, అంతే అన్న. నాకు పగ లేదు అని మీద నా ఫ్రెండ్ అన్న, వాడు కూడా కుల్లంకుల నీ ప్లేస్ లో ఉంటే నేనైతే పగ పెట్టుకుంటాను. పగ అంటే అరే వీడు నన్ను కొట్టిండ్రా, వీళ్ళు కూడా నేను కొట్టాలా, లేకపోతే ఏదో ఒకటి చేయాలని అట్లుంటది నాకు. మనకైతే అసలు మొత్తం ఫ్రెండ్షిప్ అంత వాల్యూ ఇస్తున్నాం మొత్తం. ఫ్రెండ్షిప్ అన్న, ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చెప్తున్నా కదా, ఇప్పుడు ఫ్రెండ్షిప్ ఉండాలా ఉండొద్దు అంటలే. నేను వచ్చినప్పుడు 4 మూలనికి ఫ్రెండ్స్ కావాలి. నాకేమైనా ఆపద వస్తే ఆదుకోనికి ఫ్రెండ్స్ ఉంటారు. సడన్ గా నాకు ఏదో అయిపోయింది, నేను ఎక్కడ ఉన్న కాల్ చేసి ఇడికి రారంటే ఫ్రెండ్స్ ఉంటారు. ఇంట్లో డాడీ ఇడికి రా అంటే వస్తాడా, పనులు ఉంటాడు డాడీ. ఫ్రెండ్స్ కి ఏది ఉన్నా కుల్ల చెప్పుకుంటాం.
ఫ్రెండ్స్ కి వాల్యూ ఇస్తా, తప్పు లెక్కలు చేయొద్దని చెప్తా. తప్పు లెక్కలు చేసినా కూడా తప్పు రాదని నేను చెప్తా. కానీ ఇదైతే చాలా టూ మచ్ అయిపోయింది అన్న. ఎందుకంటే మేము పుట్టినామన్నా, ఎందుకు ఒక ఆడపిల్ల లైఫ్ ఖరాబ్ కావద్దని చెప్పి మా ఫ్రెండే కదా మా మాట వింటాడని చెప్పి పుట్టినాం. నేను అంతా మరి కొట్టినందుకు వీడియో ఎందుకు తీసుకున్నారు? మరి అది ఎవరు తీసారో మనకు తెలియదు అన్న. వీడియో అసలు మీకు తెలియదు. మీరు కొట్టింది వీడియో తీసారు ఎవరో, అది మీకు కూడా తెలియదు. మీరు అనుకోని వీని ఇజ్జత్ తీయాలని చెప్పి తీయలే. ఎవరు తీసి మీకు కూడా తెలియదు. అసలు వీడియో ఎట్లా బయట మీకు తెలియదు. మరి ఫ్యూచర్ లో ఏం చేద్దాం అనుకుంటున్నాం? చెప్తున్నా అన్న, షాప్ పెట్టుకుంటా నేను. షాప్ అది కాకుండా ఇప్పుడు ఏదో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన. అవునన్నా, సుఖీబాబు ఎంటర్టైన్మెంట్స్ అని ఒక కొత్త ఛానల్ ఓపెన్ చేసిన. మీరు ఎక్స్పెక్ట్ చేయలేని వీడియోస్ వేస్తాను నేను. నా వీడియోస్ ఒకటి ఇచ్చినో చూడు బ్రో, సుఖీబాబు మీద ఒకటి అక్కడ ఇచ్చేసి నీ ఛానల్ ది. అయ్యయ్యో వద్దమ్మా, నేను ఛానల్ పెట్టానమ్మా, సుఖీబాబు ఎంటర్టైన్మెంట్స్. అందరు నాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నామ్మా. అయ్యయ్యో వద్దమ్మా, నేను ఛానల్ పెట్టానమ్మా, సుఖీబాబు ఎంటర్టైన్మెంట్స్. అందరు నాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నామ్మా. అయ్యయ్యో వద్దమ్మా, పక్కన టీ కొట్టు పెట్టాను, అందరికి ఒక టీ ఇస్తున్నాను, డబ్బులు తీసుకోండి కానీ సుఖీబాబా సుఖీబాబా మీ ముందు ఇంకా వీడియోలు తీసుకొని వస్తా. రైట్ డార్లింగ్స్. సో మనది ఛానల్ ఇక్కడ పెడతా అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే ఈ ఛానల్ మనదే ఛానల్ డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా. మన ఛానల్ కి మనది ఏ ఫేక్ అకౌంట్ అయితే ఒకటే ఒక ఛానల్ ఉంది, అదే సుఖీబాబు ఎంటర్టైన్మెంట్. దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. మనోడు ఏంటంటే ఫ్యూచర్ లో వ్లాగ్స్ చేద్దాం అనుకుంటాం. వ్లాగ్స్ చేసుకొని ఇప్పుడు లొల్లి పంచాయతీ కావాలా లేకపోతే